హాయ్ వెల్కమ్ టు న్యూస్. ఈ రోజు ప్రోమో చూసారు, రచ్చ సెకండ్ ప్రోమో. ఎవరిది తప్పు ఎవరి ఒప్పు. నిజంగా నిఖిల్ విష్ణు చెప్పినట్టు డబుల్ ఫేస్ అయినా నాకైతే అలాగే అనిపించిందండి. నిఖిల్ ఒకటే కాదు, మొత్తం క్లాన్ అంతా చెత్త బ్యాచ్ లో అనిపించింది. అసలు ఒక్క మాట మీద నిలబడింది లేదు, ఒకటి చేస్తుంది లేదు. అలా సో వివరాల్లోకి వెళ్తే మామూలుగా జనరల్గా ఇంతకుముందు ఏమైంది అంటే నిన్న ఒక గెలిచారు కదా మనకి, నేను ఎపిసోడ్లో కూడా చూపించారు, వాళ్ళు గెలిచారు. సో అందులో ఏంటంటే బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఎవరో ఒకరిని తీసేయనంటే మేము మణికంఠని తీసేస్తామని చెప్పారు. సో దానికన్నా ముందు డిస్కషన్స్లో మణికంఠకి నిఖిల్కి అయినప్పుడు మణికంఠ ఏమనుకున్నాడు, నిఖిల్ ఒకవేళ నిఖిల్ వల్ల టైం వేస్ట్ ఎక్కువైపోయింది కదా, నిఖిల్ డ్రాప్ అయిపోతాడేమనుకుని అరే వాళ్ళని డెసిషన్స్ తీసుకోకు, ఒకవేళ అలాంటిది ఏమైనా వస్తే నేను గివప్ అవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ 4-5 కలిపి డిస్కషన్స్ చేసుకుంటున్నారు అనమాట. అఫీషియల్ మీటింగ్ అనమాట. అక్కడ యష్మి ఏమంది, అందరూ తనని తీసేస్తారేమో అనుకుని మణికంఠ గురించి చెప్పింది. మణికంఠని తీసాను అంటే అక్కడ ఆర్గ్యుమెంట్ కూడా అయ్యింది. సో నెక్స్ట్ సోనియా కూడా అదే చెప్తుంది. అయితే అక్కడ ఒకటి నిఖిల్ స్టాండ్ తీసుకుని ఒకటే మాట మాట్లాడాల్సింది. నిన్న నేను ఇదే ఈ మాట అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నిఖిల్ స్టాండ్ తీసుకుని అదే మణికంఠ నువ్వు ఆల్రెడీ నా దగ్గర గివప్ తీసుకుంటాను రెడీగా ఉన్నా అన్నావు కదా, నువ్వు రెడీగా ఉన్నావు గివప్ చేసేస్తావా డిస్కషన్స్ లేకుండా అంటే మణికంఠ ఒపీనియన్ అక్కడే చెప్పేస్తున్నావు. లేదురా అక్కడ నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నాను తప్ప లేదు అని చెప్పును, లేదంటే లేదురా నేను గివప్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటే ఈ డిస్కషనే రాకపోను. సో అక్కడ నిఖిల్ ఏం మాట్లాడలేదు. అందరు డిస్కషన్స్ అయిపోయాక సో సోనియా కూడా నెగిటివ్గా మాట్లాడేసరికి మణికంఠ లేచేసి సరే నేనే గివప్ ఇచ్చేస్తాను అని వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ మళ్ళీ కూర్చొని డిస్కషన్స్ చేసుకున్నారు. సో వాడే వెళ్ళిపోయాడు, పర్లేదులే, సో ఏదైనా సరే వాడి పాయింట్లు వాడికి తెలుసు, అందుకని వాడు గివప్ చేస్తాడు, మనం కూడా అదే మాట్లాడదాం అనుకున్నాము. అలా ఇలా మాట్లాడుకున్నారు. నిజం చెప్పాలి అంటే వాళ్ళు కూడా తీసేద్దామని అనుకున్నారు. అయితే అక్కడ అదే టాపిక్ అలా అయిపోయింది కదా, మణికంఠ వచ్చేసరికి మణికంఠ సెల్ఫ్ గా గివప్ చేస్తాడని చెప్పారు, అయిపోయింది. సో ఈ రోజు టాస్క్ అయినప్పుడు ఈ రోజు టాస్క్ లోని సీత వాళ్ళ టీము ఓడిపోయారు, నిఖిల్ వాళ్ళ టీం గెలిచారు. సో ఇంతకు ముందు కూడా బిగ్ బాస్ ఇదే విషయంలో అభయ్ వాళ్ళు ఉన్నప్పుడు అభయ్ వాళ్ళ టీం గెలిచినప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వలేదు. సెకండ్ డే నిఖిల్ వాళ్ళ టీం గెలిచినప్పుడు అభయ్ వాళ్ళ టీం నుంచి ఎవరినొకరు తీసేయండి అంటే అప్పుడు కూడా నబిల్నే తీశారు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కింద. ఇప్పుడు కూడా సీత వాళ్ళ టీం గెలిచినప్పుడు ఏమని చెప్పారు, ఓడిపోయిన నిఖిల్ వాళ్ళ టీంకి చెప్పారు మీ టీంలో నుంచి ఎవరినొకరు తీసుకోండి అని. ఇప్పుడు సీత వాళ్ళు ఓడిపోయినప్పుడు నిఖిల్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు సీత వాళ్ళ టీం నుంచి ఎవరినొకరిని తీసేయండి అని. ఎవరిని సర్వైవల్ ఫిట్నెస్ కి ఎవరైతే వర్ది కాదనుకుంటున్నారు వాళ్ళు తీసేయండి అని. అంటే దాని అర్థం ఏంటి, సర్వైవల్ ఫిట్నెస్ కి ఎవరు అనర్హులు అంటే ఏంటి, ఫిట్నెస్ కి ఇంట్లో ఉండడానికి అర్హత లేదు, ఫిట్నెస్ విధంగా కానీ సర్వైవల్ అవ్వడానికి కానీ వాళ్ళకి అర్హత లేదంటే వాళ్ళు తక్కువగా ఉంది అని చెప్పడానికే కదా. సో ఆ విధంగా అనుకున్నా సరే నబిల్ని తీయకూడదు. కానీ నిఖిల్ అది తెలివితేటలు, సోనియా ఎఫెక్ట్, సోనియా మాటలు ఆ మాటలు వీళ్ళ మాటలు విన్ని అసలు పిచ్చిగా తెలివితేటలు పిచ్చికి ఏదో డెసిషన్ తీసుకొని నబిల్ని తీసేశారు. నబిల్ తీసినప్పుడు సీత ఒకటే పాయింట్ రైజ్ చేస్తుంది. యాక్చువల్లీ సీత పక్కన పెట్టేస్తే వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి. సో దాని గురించి మన టీంలో ఎవరు గెలిచినా పర్లేదు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపాలి, తర్వాత టీంలో ఎవరిని గెలిస్తే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది అని అనుకున్నారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీత వాళ్ళ టీమే గెలిచింది అనుకో సీత వాళ్ళ టీం గెలిస్తే ఇందులోంచి ఎవరిని తీసేశారు, పక్కన పెట్టేశారు. సో లేదు అంటే వీళ్ళ టీంలో కూడా కంటిన్యూస్ గా సీత వాళ్ళ టీమే గెలవరు కదా, నబిల్ ఎన్నాట్లనే ఆడేస్తాడు, గెలవరు కదా, వీళ్ళు కూడా గెలుస్తారు, అప్పుడు కూడా తీసేసుకుంటారు. సో అలా ఒకరినొకరు తీసేసుకోవచ్చు, వీక్ పర్సన్స్ తీసేసుకొని లాస్ట్ కి స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఆడొచ్చు. ఇంకొకటి ఏంటంటే రూల్ ఏంటి, నిఖిల్ ఏమంటాడు, ఏమో మా టీం నుంచి ఇప్పుడు మా టీంలో తక్కువైపోయిన తర్వాత ఎవరైతే ఏ టీం అయితే తక్కువైపోయిందో ఆ టీం నుంచి ఎవరినొకరు ఎలిమినేట్ చేసేస్తే నేను ఎలా ఒప్పుకుంటాను, నా క్లాన్ నేను కాపాడుకోవాలా అంటున్నాడు. సో ఆ రూల్ ఎక్కడ లేదు. ఏమో మీరు పక్కన పెట్టేసిన వాళ్ళందరిలోంచి ఎవరన్నా, సో నిఖిల్ చెప్పిన ప్రకారం చూస్తే ఎవరైతే మీరు హౌస్ లో ఉండడానికి అనర్హులు అని అన్నారో వాళ్ళందరినీ డైరెక్ట్ గా నామినేట్ చేసేయడం కానీ, లేదు అంటే వాళ్ళనే నువ్వన్నట్టు వాళ్ళని ఎలిమినేషన్ అనే ఛాన్సే లేదు. ఒకవేళ వాళ్ళనే ఎలిమినేట్ చేసేస్తే, లేదంటే డైరెక్ట్ నామినేషన్స్ వాళ్ళని పెట్టేస్తే, సో అలా ఎందుకు అనుకోవాలి, టీం నుంచే ఎందుకు అనుకోవాలి, పక్కన పెట్టి అనర్హులు అని అన్నారు కదా, అలా పెట్టచ్చు కదా. ఆ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు నిఖిల్, నా టీము నా క్లాన్, నాకు టీము నా క్లాన్ అనుకుంటూ మళ్ళీ క్లాన్ మధ్యలో కొట్లాట్లు. సో ఇక్కడ కంప్లీట్గా నిన్న ఒక మాట ఈ రోజు ఒక మాట. సో బిగ్ బాస్ కూడా డెసిషన్స్ బయాస్డ్ గానే ఉన్నాయి అనిపిస్తుంది. నిఖిల్ వాళ్ళకి ఆ టైంలో కూడా అలాగే ఛాన్స్ వచ్చింది, ఈ టైంలో కూడా అలాగే ఛాన్స్ వచ్చింది. వాళ్ళ టీం స్ట్రాంగ్, నిఖిల్ వాళ్ళ టీము అంత స్ట్రాంగ్ గా ఉంది కదా, నిఖిల్ వాళ్ళు నబిల్ని తీసేయాలని అంత చీప్ ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. నబిల్ ఎందుకు తీసేయాలి, నబిల్ ఉండి కూడా వీళ్ళు ఎంత స్ట్రాంగ్ కదా, ఆడొచ్చు కదా, అప్పుడే కదా నిఖిల్ గొప్పతనం, నిఖిల్ యొక్క ఫిట్నెస్ కానీ అన్నీ తెలుస్తాయి. సో ఆ లాజిక్ మిచ్చేవి నా క్లాన్ కాపాడుకోవాలని పిచ్చిగా చేశారు. తర్వాత మన మణికంఠ
మణికంఠ దగ్గరికి వచ్చేసరికి దీనికి అక్కడ ప్రేరణ వాళ్ళ డిస్కషన్ వచ్చిన మణికంఠని ఎలా తీసేశారంటే మణికంఠ అన్నాడు మాట మణికంఠని కూడా ఇలాగే తీసేశారంటే లేదు మణికంఠ బయట తనంతటి తనే వచ్చేసాడంటే సో మణికంఠ అన్నాడు మాట లేదు టీమ్ డెసిషన్ అనేసరికి వీళ్ళందరూ అసలు ఎంతలా పడిపోయారంటే మణికంఠ మీద టీమ్ డెసిషన్ ఎలా చెప్తావు నీ అంతటి నువ్వే బయటకు వచ్చేస్తావు కదా నీ అంతటి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఎలా చెప్తావు పృథ్వీ రష్మి ఎవరు సోనియా మేమందరూ మళ్ళీ డబుల్ ఫేస్ అనుకుంటారు అది అనుకుంటారు ఇది అనుకుంటారు అసలు అందరూ కలిపి పడిపోయారు మణికంఠ మీద అసలు మణికంఠ థాట్ ఏంటంటే నిజంగా మణికంఠ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు మణికంఠ చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే ఫ్లిప్ అయ్యాడు కానీ మణికంఠ కన్నా పెద్ద తప్పు ఎవరిదని ఉందంటే అది నిఖిల్ది నిఖిల్ ఎప్పుడైతే అక్కడ క్లారిటీ ఇచ్చేసి ఉండుంటే సో ఈ డిస్కషన్సే రాకపోను అయితే మణికంఠ ఫైట్ చేస్తున్నాం అక్కడ మణికంఠని కానీ యశ్మిని కానీ తీసేద్దాం అనుకున్నారు వాళ్ళు అది ఆయన అవును లేదు అంటే మణికంఠ 100% గివప్ చేసేస్తాను ఒప్పుకున్నప్పుడు ఈ డిస్కషన్ రాకపోను అవును నేనే గివప్ చేసేస్తాను అని చెప్పేసినాం కానీ అక్కడ నిఖిల్ అక్కడ ఉన్న మాట ఇక్కడ చెప్పకుండా ఆడ వెళ్ళిపోయిన తర్వాత చెప్పి మళ్ళీ మణికంఠ ఉన్నప్పుడేమో నువ్వు నాతో చెప్పావు కదా నేను ఇలా అన్నాను కదా అదేంటి పొలిటికల్గా ఇలా ఉండవేంటి ఎస్ఓ నువ్వు అని చెప్పొచ్చుగా సో అది అక్కడ మణికంఠ పాపం ఎమోషనల్ అయిపోయి వీక్ అయిపోయి హేట్ చేశాడు నిజంగా లిటరల్లీ తనకి ఎలా ఉండాలో కూడా అర్థం కావట్లేదు ఇంట్లో అయితే ఇక్కడ మనకి అక్కడ నిఖిల్ చేసిన తప్ప అక్కడ ఇక్కడ నిఖిల్ ఇక్కడ వీళ్ళతో ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాడు ఎంత ఫూలిష్ అంటే ఫూలిష్ ఫైట్ చేయాలంటే సమూజితో ఫైట్ చేయాలి తీసేసి వీక్ టీంతో ఫైట్ చేసి నా టీమే గెలవాలి అని పెట్టి డైరెక్ట్ నామినేషన్లో పెట్టేస్తావా డైరెక్ట్ ఇంటి నుంచి పంపించేస్తావా నీ టీం అందులోంచి ఉన్న వాళ్ళని ఏం చేస్తారు మరి సో అది అయితే ఓవరాల్గా వీళ్ళు ఒక్కటైతే మర్చిపోతున్నారు ఏంటంటే ఎవరు సోనియా కానీ యష్మి కానీ పృథ్వీ కానీ ఎవరైనా సరే మేము డబుల్ ఫేస్ అనుకుంటున్నా కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి వాళ్ళు మనకంటే కాదు వాళ్ళ హౌసే కాదు బయట నుంచి మనం కూడా చూస్తున్నాం కదా మనం అనుకుంటాం కదా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి వాళ్ళు డబుల్ ఫేస్ అవునా కదా అని మనకు కూడా తెలుస్తుంది మెయిన్ డెసిషన్ తీసుకోవాల్సింది యాజ్ ఆడియన్స్ మనమే కదా సో దాన్ని మర్చిపోయి ఏదో రుద్ది పడేయడానికి చూస్తున్నారు సో మణికంఠ బలవంతంగా గివప్ చేయవలసి వచ్చింది ఇక్కడ సిచ్యువేషన్లో సో ఓవరాల్గా ప్రోమో అనాలిసిస్ అది మన నెక్స్ట్ మరి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది నెక్స్ట్ దీని తర్వాత కంటిన్యూషన్ ఏమవుతుందో చూడాలి నెక్స్ట్ గేమ్లో టాస్క్లు ఎవరో పెట్టారట అందులో ఎవరెవరు గెలుస్తున్నారో చూడాలి సో ఇప్పుడైతే క్లాన్ మధ్యలో పోటీ జరుగుతుంది సో ఆబ్వియస్లీ వాళ్ళైతే ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు ఎందుకంటే బలవంతంగా ఉన్నారు ఫిజికల్ టాస్క్లు అయితే వీళ్ళే గెలుస్తారు లాజికల్గా బ్రెయిన్ గేమ్లు ఏమైనా ఉంటాయేమో చూడాలి మరి నెక్స్ట్ ఇంకా చాలా టాస్క్లు ఉన్నాయి కదా అది విషయం సో ఓవరాల్గా అయితే నిఖిల్ ఇంకా రాను కిందకి తన గ్రాఫ్ తనే కిందకి దించేసుకుంటున్నాడు సో నబీల్ గ్రాఫ్ పెంచుతున్నాడు ఇటు మణికంఠ గ్రాఫ్ని పెంచుతున్నారు నెమ్మదిగా వీళ్ళే చేస్తున్న తప్పులకి వీళ్ళే తీసుకుంటున్నారు సో దట్స్ ఆర్ టేక్ కేర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు టేక్ కేర్ బాయ్